కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఘోష్ కమిషన్కు సంబంధించిన టెక్నికల్ అంశాలపై మాత్రమే కోర్టు మాట్లాడిందని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అన్ని నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. తప్పు జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ధృవీకరించాయని తెలిపారు. హైకోర్టు తీర్పుకు సీబీఐ విచారణకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వాస్తవమన్నారు. ఆలస్యమైన బాధ్యులకు శిక్ష తప్పదని, ఎవరూ తప్పించుకోలేరని బల్మూరి వెంకట్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నది వాస్తవము. 2023-21 అక్టోబర్ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 7వ బ్యారేజ్ కుంగిపోయినన్నది కూడా వాస్తవము. ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఏదైతే తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్, ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకి హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది బీజేపీ నాయకులతో లోపాయిక ఒప్పందాలు చేసుకొని ఏది కాకముందే జరిగిపోయినాము, బయటపడ్డామని చెప్పి హైకోర్టు తీర్పు కూడా సిబిఐ యొక్క విచారణకి ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఏమీ జరగకముందే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భుజాలు గుద్దుకుంటున్నారో తప్పనిసరిగా మీరేదైతే సత్యం ధర్మం గురించి మాట్లాడుతున్నారో తప్పనిసరిగా కాళేశ్వరం అవకతవకలలో సత్యం ధర్మం గెలుస్తుంది. తప్పు చేసిన మీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ